ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాలవీయ నగర్లోని ఓ హోటల్లో చెలరేగిన మంటల్లో 21 మంది సజీవ దహనమయ్యారు. వారిలో 11 మంది విదేశీయులున్నారు. ఈ ఘటనలో 35 మంది గాయపడగా వారిలో 19 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో ఉన్నవారు నిద్రలో ఉండటం వల్లనే మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మాలవీయ నగర్లోని మికాసా ఇన్ హోటల్లో జరిగిన ప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు. వారిలో 6 విదేశీయులు ఉన్నారు. వారంతా మధ్య ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందినవారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 35 మంది గాయపడగా వారిలో 19 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు హోటల్లో 50 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులు కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు హోటల్ భవనం పైనుంచి కిందకు దూకినట్లు స్థానికులు తెలిపారు. ఎయిమ్స్లో కూడా 13 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. వారిలో 3 హోటల్ భవనం పైనుంచి కిందకు దూకడం వల్ల గాయపడ్డారని, మిగిలిన 10 మంది సహాయక సిబ్బందని చెప్పారు. ప్రమాదం జరిగిన హోటల్ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్తో సహా 5 అంతస్తులున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో రెస్టారెంట్ నడుస్తుండగా మిగతా అంతస్తులను హోటల్గా ఉపయోగిస్తున్నారు. హోటల్లోని 25 గదుల్లో దాదాపు 40 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. వారిలో ఎక్కువ మంది వైద్య చికిత్స కోసం వచ్చిన విదేశీయులే అని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లోని అతిథులు నిద్రలో ఉన్నట్లు సమాచారం. అందుకే మృతుల సంఖ్య ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. హోటల్లో రాకపోకలకు ఒకటే ద్వారం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ భవనానికి అగ్నిమాపక శాఖ అనుమతి ఉందా లేదా అనే విషయమై విచారణ జరుగుతోందని చెప్పారు. ఈ దుర్ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు హోటల్ యజమాని పరారీలో ఉన్నట్లు చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై మెజిస్ట్రియల్ విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.